ఆహా! ఎందుకు తెలిసెళ్ళా? ఇప్పుడు వీవర్ అనేవాడు హ్మ్. ఎంత రేటు షాప్‌కి అమ్ముతున్నాడు హ్మ్. అనేది హ్మ్. కస్టమర్‌కి తెలిసేయాలి. ఆహాహా! ఇప్పుడు అర్థమైంది. మీరే అర్థమైంది. అనుకోండి. హ్మ్. మీరు కస్టమర్. ఓకే. నేను నేను కస్టమర్. వీవర్. అంటే మీరు ఓనర్. ఓనర్. నా దగ్గర రూ. 1000, రూ. 1050 ఫుల్ మిక్స్ శారీ. హ్మ్. హ్మ్. అదే శారీని ఇప్పుడు నేను ట్రేడర్‌కి అమ్ముతాను. హ్మ్. ఏది ఇప్పుడు మా ఊర్లో. హ్మ్. మీ ఊర్లో. రూ. 1050 ట్రేడర్‌కి అమ్మితే నేను, మీరు ఓకే. స్ట్రెయిట్‌గా నా దగ్గరకొస్తే 1050కి లేదా 1100కి ఇస్తా. ఓకే. మీ ట్రేడర్ దగ్గరికి పోతే అది 1300 నుంచి 1500 అవుతుంది. ఆహాహా! అప్పుడు మీకు ఎట్లా తెలుస్తుంది? నా దగ్గర రాకుండా మీరు అక్కడ స్ట్రైట్‌గా పోయినారంటే ఇప్పుడు ఎప్పుడే గాని కస్టమర్ మగ్గం దగ్గరికి రాడు. అంటే కస్టమర్ అక్కడికి రావడానికి అతనికి తెలిసేది గదా! అక్కడికి అది, అది, ఎప్పుడు అది మెయిన్. సరుకు దొరుకుతదనేది. ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి అదే హ్మ్. ఉండేది. హుహు. ఇప్పుడు నేను మా ఊర్లో పలానా చోట మగ్గం నేస్తా ఉన్నా. హుహు. నా దగ్గర చీరలున్నాయి. హ్మ్. దాదాపు అంటే ఇప్పుడు ఒక 400 చీర ఇంట్లోనే ఉంది. అవునా? హ్మ్. హ్మ్. 400 చీరల్లో హ్మ్. మీరు స్ట్రైట్‌గా వస్తే 40 చీరలు గాని చిక్కొచ్చు మీకు. మీకు కావాల్సిన ఐటెమ్. ఆ! కానీ హ్మ్. మీకు నేను తెలీదు. నాకు మీరు తెలీదు. సరే అన్న. ఇప్పుడు మీకు కస్టమర్స్ గావాల. అంతే గదా! కస్టమర్స్ కావాలి. సరే కస్టమర్స్ నేను ఎలా రావాలంటే హుహు. స్ట్రైట్‌గా వీవర్ దగ్గరికే రావాలి. అన్న మీ కాడ ప్రాడక్ట్ ఏదుంది అని తెలిస్తే వస్తారు. తెలిస్తే సరే, వస్తారు. సరే, సరే. ఒక చిన్న ఐడియా. హ్మ్. ఆహ్, మీ నంబర్ నేను నా యూట్యూబ్ ఛానెల్‌లో మీరిప్పుడు మాట్లాడిందంతా నేను రికార్డ్ జేసుకున్నా. హ్మ్. నేను యూట్యూబ్‌లో పెట్టొచ్చా? పెట్టొచ్చు. నెంబర్ ఇస్తాను పెట్టండి కావాలంటే. మీ నంబర్ నాకు మెసేజ్ ఉంది లెండి. ఆ! అదే ఆ అదే నెంబర్ నంబర్‌లో కదా! ఇదే ఇంకో నంబర్. నెంబర్ ఇస్తాను. సరే, సరే. హ్మ్. మీకు ఎన్ని నంబర్‌లున్నాయో అన్ని అవైలబుల్ వాట్సాప్ నెంబర్ ఉండేటివి ఉంది. వాట్సాప్ నెంబర్ ఇస్తాను పెట్టండి. చూసుకోండి. నేను యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టుకుంటా. హ్మ్. పెట్టుకోండి. మీకు ఏమన్నా ఆర్డర్స్ వస్తే మీరు అట్లా కన్వే చేసుకోండి. మా దగ్గరున్న ఐటెమ్ స్ట్రెయిట్‌గానే వాళ్ళకి వాట్సాప్ చేస్తాం. ఆ! మీ రేట్లే మీ ఇప్పుడు ఎవరైతే మా నెంబర్‌కి ఇస్తారో ఆ నెంబర్‌కి ఆర్డర్ ఇస్తాం. ఆ హుహు. నెంబర్‌కి వాట్సాప్ చేస్తాం మా దగ్గరుండే ఐటెమ్. ఓకే. ఓకే అన్న. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నది చూస్తే షాప్స్ వాళ్ళు వందల కోట్లు ఇచ్చేది తయారీదారులకి ఇచ్చేది ఉంటుంది అని మీరు చెప్తున్నారు. ఉంటుంది. బ్రహ్మాండంగా. దాంట్లో ఏం సందేహమే లేదు. ఆహా! ఇప్పుడు అంతెందుకు మేము ఒక షాప్‌కి ఒక 100 మగ్గాలు ఒక షాప్‌కేసామనుకోండి. ఆ! 100 100 మగ్గాలంటే మగ్గాలు 100 మగ్గాలకు సంబంధించిన చీరలు. 100 మగ్గాలకు సంబంధించిన చీరలు ఒక ఆ! షాప్‌కేస్తే ఆ 100 మగ్గాల్లో ఒక వారంలో ఎన్ని చీరలయితాయో తెలుసా? అంటే పవర్ లూమ్సా? హ్యాండ్ లూమ్స్ అన్న? పవర్ లూమ్స్. హ్యాండ్ లూమ్స్ కాదు. తెలుసన్న పవర్ లూమ్స్. తెలుసు. పవర్ లూమ్స్‌లో హ్మ్. ఒక మగ్గంలో హ్మ్. వారానికి 10-15 లేదా 20 చీరల వరకు వస్తాయి. మీరట్లా 100 మగ్గాలు ఇంటూ ఒక 10, 15, 20 ఏసుకోండి. హుహు. అన్ని మగ్గాల్లో చీరలు ఒక షాపుకి పోతాయి. హ్మ్. ఆ షాప్ వాళ్ళు మాకుంటారు క్రెడిట్. ఆహాహా! వాళ్ళు పైన ఏస్తారు కదా! ఈ ట్రేడర్ వచ్చేసి పైన షాపులకి అచ్చా! సిల్క్ డైరెక్ట్ ఇప్పుడు షాపింగ్ మాల్స్‌కి ఆహా! వాళ్ళకి ఎన్ని కోట్లుంటాయి? హుహు. లెక్కేసుకోండి. అప్రాక్సిమేట్‌గా ఇప్పుడు నేను మీకు లెక్క చెప్పినాను. అవును. 100 ఇంటూ 10 లేదా 15, 20. 15 హ్మ్. ఏసుకోండి. 20 వరకు వద్దు. అంటే 100 అన్న ఇంటూ ఇప్పుడు 15 బిజినెస్ అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసి కదా బిజినెస్ చేయాల్సింది. ఏదైనా బిజినెస్ ఎవరు? అంటే ఏమంటారంటే ఆ! నార్మల్‌గా హ్మ్. బిజినెస్ అంటే ఎట్లా అంటే ఇన్వెస్ట్ చేసి ప్రొడక్ట్ కొని అది సేల్ చేసి దాంట్లో వచ్చిన 5-10% 20% ప్రాఫిట్ గెయిన్ చేసి తర్వాత మళ్ళీ ప్రొడక్ట్ కొనేదానికి అతను ఓన్ ఇన్వెస్ట్‌మెంట్‌ని యుటిలైజ్ చేస్తారు. హ్మ్. మీరు చెప్తున్నది ఎట్లుందంటే ఇన్వెస్ట్ కూడా మీ దగ్గర నుంచినే ఆ! తీసుకుంటున్నాడు అన్నట్టు చెప్తున్నారు. ఒకటొకటి. నిజమేనా ఇది? మీరు మర్చిపోయినారు. ఆ! ఏ ఒక్క రంగంలోనైనా హ్మ్. ఇన్వెస్ట్ చేసి హ్మ్. వాడు ప్రొడక్ట్ తయారు చేసి హ్మ్. వాడు అమ్ముతాడు. మార్కెటింగ్. కానీ హ్మ్. ఒక్క శారీస్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో హ్మ్. ఓనర్ దగ్గర నుంచి ఇప్పుడు శారీస్ వీవరు హ్మ్. లేదా ఓనర్ వాళ్ళ హ్మ్. దగ్గర నుంచి చీరలు తీసుకొని హ్మ్. వాడు అమ్ముకొని హ్మ్. ఆ తర్వాత వాళ్ళకి అక్కడి నుంచి వస్తే ఇక్కడ రిటర్న్ ఇస్తారు పేమెంట్స్. వస్తే అంటే ట్రేడర్ తీసుకెళ్ళి ఒక షాపింగ్ మాల్‌కేస్తాడు. ఓకే.
ఆ షాపింగ్ మాల్ వాళ్ళు వీళ్ళకి ఎప్పుడైతే పేమెంట్స్ చేస్తారో వీళ్ళ లాభం తీసుకొని ఈ పక్క వాళ్ళకి ఇప్పుడు ఉమ్, 1,00,000 ఇచ్చినారు అనుకోండి, ఉమ్, దాంట్లో ఒక 30,000 మహా అయితే 40,000 50,000 రిటర్న్ చేస్తారు. ఓకే. ఒక ₹1,00,000 పేమెంట్ ఉంటుంది. ఎవరు మీరు చేసేది? అనుకున్నంత ఈజీగా ఏదో మగ్గం వేసినాం, ఆ, చీర తయారైంది, చీర తయారు అవుతున్న తీసుకుపోతున్న పేమెంట్ వస్తుందంటే ఆ, పప్పులో కాదు పేడలో కాలేసినట్టే ఇది. అవునా? అంత అంత పప్పులో స్పీడ్ గా వేసినట్టు రాదా కాదు, పేమెంట్ లో? పేడలో స్పీడా. ఉమ్, మీకు మొత్తం పురాణం మొదటి నుంచి చెప్పాల్సి వస్తుంది ఇంకా. వద్దులే అన్న. ఇప్పుడు నేను చెప్పిందే మొత్తుకుందే మొత్తుకుంటా అన్నాం, అదేదో ఇంకా మళ్ళీ మొదటికి వద్దులే అన్న, వస్తామంటే వద్దులేండి. ఏం చేసేది. ఆ? అట్లయితే షాప్స్ వాళ్ళు ట్యాక్స్ పేమెంట్లకి వాళ్ళు మొర ఏ ఇస్తున్నారు. మాత్రం వాళ్ళ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు. అది వ్యాపారం, పట్టు చీరల వ్యాపారం. అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నదా? వాళ్ళు చేసే వ్యాపారం ఏమంటే, ఆ, వాళ్ళు చేసే వ్యాపారం అంతా పట్టు చీరలు. ఆ, ఎవరైతే తయారు చేస్తారో తయారీదారు ఉన్నారో ఆ. వాళ్ళ పెట్టుబడితో వాళ్ళు వ్యాపారం చేస్తారు. అంటే ఈ షాప్స్ వాళ్ళు ఏమి ఇన్వెస్ట్ చేసిండేది ఏమి ఉండదు ఆ లెక్కకి. ఏమి రూపాయి ఉండదు, ఉహుహు. ఒక్క రూపాయి ఉండదు. ఒక్క రూపాయి ఉండదు. ఓన్లీ మ్యానుఫ్యాక్చరర్దే ఆ పెట్టుబడి. మ్యానుఫ్యాక్చరర్ పెట్టుబడిలోనే ప్రాఫిట్లు గెయిన్ చేసి వాళ్ళ డబ్బే వాళ్ళకి వాళ్ళ ఎనిక్కిస్తారు. ఆదాయం అంతా వాళ్ళు తీసుకొని వాళ్ళ మేము సుఖభోగాలన్నీ ఏమైతే చూసుకొని చివరిన 1,00,000 మిగిలింది ఇస్తారా? మేము ఏమైతే ₹1,00,000 ఇస్తామో ఆ ₹1,00,000 ₹1,00,000 సింగిల్ పేమెంట్లు రావు. అవునా? మీరు అనుకోవడం అది కలే. అవునా? 30,000 40,000 50,000 ఇంకా టైట్ ఉందంటే ఇంకా తక్కువే రావచ్చు. ఆహాహాహా. ఎవరో ఒకరు ఒకవేళ సింగిల్ పేమెంట్లు ఇవ్వచ్చు, లేదని లేదు. అచ్చా. వాళ్ళ దయ అది. అదే. మేము ఇట్లా ఇస్తాం సింగిల్ పేమెంట్లు అని వాళ్ళు ఏమన్నా ముందు చెప్పింటే ఉహు. అది చెప్పలేము. ఉంటారా అట్లా వాళ్ళు కూడా? ఉంటారు ఉంటారు. లేదని ఉంటారు. నేను ఆహా. కూడా ఇంతకుముందు ఒక దగ్గర చేసినాను, లేదని లేదు. ఉమ్, వాళ్ళు సింగిల్ పేమెంట్ బిల్లు ఏముంటే ఆ బిల్ అంతా క్లోజ్ చేస్తా ఉంటారు, లేదని లేదు. అచ్చా. కానీ ఉమ్, అట్లా వాళ్ళు ఏళ్ళ మీద ఏరుకోవాలి. అవునా? ఏరుకోవాలి అది. ఉహుహు. అందరూ ఉండరు. ఉమ్. ఆ, నెలలు అవుతుంది, పేమెంట్స్ నెలలు అవుతాయి. పేమెంట్లే నెలలు. అబౌవ్ 40 days అబౌవ్. ఆహా. 40 40 days. రోజులు పై మాట. ఆ తర్వాత ఇంక చెప్పలేము, మనం ఏం చెప్పలేము. చెప్పలేము అంటే ఎన్ని రోజులు? ఉమ్, ఒక్కోసారి ఇప్పుడు కొందరు అంటారు బుక్ పెట్టిపో అంటారు అంతే. బుక్ పెట్టిపో అంటే? ఇప్పుడు మనకు ఇప్పుడు జిఎస్టీ బుక్ అనుకోండి, ఓకే. లేదా రఫ్గా ఒక నోట్ బుక్ పెట్టింటాము, ఓకే. అది ఆ, ఆ బుక్ ఊరికే పెట్టిపో అంటారు అంతే. అది వాళ్ళు ఎప్పుడు వేస్తారో చెప్పలేము. ఆహాహా. పేమెంట్స్ రిటర్న్ వాళ్ళు ఎప్పుడు చేస్తారో చెప్పలేము. నెలకే చేయొచ్చు. అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది, 6 మనకి నెలలకే చేయొచ్చా? అంతవరకే. 6 నెలలు కూడా జరుగుతాయా? ఎక్కువ జరుగుతాయి. ఇప్పుడు ఒక అతను నాకు తెలిసిన అతను ఉమ్, సంవత్సరానికి ఒకసారే పేమెంట్ చేస్తున్నారు వాళ్ళకి. వాళ్ళకి ఆహా. ఒకసారే చేస్తున్నారు. అంటే ఆహాహా. సంవత్సరం అంతా ఊరికే తీసుకుపోయి వారం ఇచ్చొస్తా అంటారు, లేదా 2 వారాలకి, లేదా ఆ, వాళ్ళకి బుద్ధి పుట్టినట్టు తీసుకురాని అంటారు. ఆహాహా. నాకు తెలిసిన అతనికి సంవత్సరానికి ఒకసారి పేమెంట్ అయితే అది ఎంతవరకు అయితే అంది అనేది తెలియదు. ఆ, సంవత్సరానికి ఒకటే పేమెంట్, సింగిల్ పేమెంట్ ఉంది, ఆ. సంవత్సరానికి అవుతుంది. అవుతుంది. అది వాళ్ళకి వీళ్ళకి అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ బేస్ మీద ఉంటుంది. బేస్ మీద. అప్పటికి వీవర్కి అంత కెపాసిటీ ఉండాలా, ఉమ్, ఆ పక్క తీసుకునే ట్రేడర్కి అంత కెపాసిటీ ఉండాలా, సంవత్సరానికి నేను ఇవ్వగలను అనే కెపాసిటీ అనే. ఉండాలా. అచ్చా అచ్చా. ఉమ్, ఇది సరే మగ్గాల అన్న. పరిస్థితి. అనుకున్న చాలా. మా ఊర్లో చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మగ్గాలు వేసినారు, వేసి ఆ, దివాలా తీసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. వాళ్ళకు ఒక ఉద్యోగాలు అతను ఉన్నాయి, మగ్గాలు వేసే అట్లా కర్మి ఏంటన్నా?